బీజేపీ పార్టీలోనే ఉన్న ఒకప్పటి పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని సినీ నటి మాధవీలత ఏపీ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రానున్న ఎన్నికల్లో ఎన్ని పార్టీలు కలిసి పొత్తు పెట్టుకున్నా విజయం మాత్రం సీఎం జగన్ దే అని అన్నది మాధవీలత. పొత్తు పెట్టేసుకున్నా ఇక వ్యూహం నాకు వదిలేయండి అని పవన్ కళ్యాణ్ అంటే, నేను పొత్తులు పెట్టుకునేది నా ప్రజలతోనే, సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ ఒంటరిగానే ఎన్నికల సమరానికి సిద్దమయ్యారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంతమంది వచ్చినా ఎన్ని పొత్తులు పెట్టుకున్నా చిత్తు చేయటానికి తాను సిద్దం అంటూ సిద్దం సభలతో ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలో జగన్ ని ఓడించటం అంత ఈజీ కాదు. మళ్లీ ఆయనే సీఎం అంటూ జోస్యం చెప్పింది బీజేపీ నేత, సినీ నటి, ఒకప్పటి పవన్ కళ్యాణ్ ఆరాధికురాలు మాధవీలత. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆమె మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అయితే పొత్తు పెట్టుకున్నాం కదా, ఈజీగా గెలిచేద్దాం, జగన్ ని ఓడించేద్దాం అంటే అది అంత ఈజీ కాదు. ఆయనకి రాజకీయ ప్రణాళికలున్నాయి. అంతేకాదు, జనానికి ఎక్కువ సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల మళ్లీ ఆయనే గెలిచే అవకాశం ఉంది. డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది. మిగిలిన వాళ్లు ఖర్చు పెట్టలేరా అంటే, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని కొట్టాలంటే చాలా జాగ్రత్తగా కష్టపడాలి. ఓన్లీ 3 పార్టీ ప్రెసిడెంట్లు చేతులు కలిపినంత మాత్రాన అయిపోదు. 3 పార్టీలు కష్టపడి పనిచేస్తే తప్ప గెలిచే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాకపోతే సీట్లు రావా అంటే, ఖచ్చితంగా టీడీపీ, జనసేనలకు సీట్లు వస్తాయి. కానీ ఎంతో కష్టపడితే తప్పితే సీఎం జగన్ ని ఓడించలేరు. అది అంత ఈజీ కాదు. ఈ ఏడుపులు ఆపి కష్టపడితేనే విజయం దక్కుతుంది. లేదంటే మళ్లీ జగనే సీఎం అని అంటూ 2024 ఎన్నికల రిజల్ట్ పై జోస్యం చెప్పేసింది బీజేపీ నేత, సినీ నటి మాధవీలత. కాగా మాధవీలత బీజేపీలో ఉండి ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. 2019 ఎన్నికల ముందు కాషాయం కండువా కప్పుకున్న మాధవీలత గుంటూరు వెస్ట్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది. అయితే ఘోర పరాజయం తర్వాత మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ లోకి టర్న్ అయింది. అప్పట్లో కాషాయ పార్టీ ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొంది. అయితే తర్వాత ఆమెను పార్టీ పెద్దలు పట్టించుకోలేదో, లేదంటే ఈమె దూరంగా ఉందో ఏమో కానీ ప్రస్తుతం అయితే బీజేపీలో యాక్టివ్గా అయితే లేదు.